హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు ఫ్యాబ్రిక్ బటర్ఫ్లైస్ని ఎలా చేయాలి అనేది చూపిస్తాను. చూసేయండి. దానికంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లాస్ట్ వరకు వీడియోస్ చూడండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. అన్నీ మీకు నచ్చాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అని. ఓకేనా? ఇప్పుడైతే ఈ ఫ్యాబ్రిక్ బటర్ఫ్లై ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. చూసేయండి. ఇది తయారు చేయడానికి మనం 5 ఇంచెస్ అలాగే 3.5 ఇంచెస్ ఉన్న క్లాత్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం చూడండి, ఇది రివర్స్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఒకటి మనం గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే రివర్స్. ఇప్పుడు మనం స్టిచ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇక్కడ గ్యాప్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ గ్యాప్ పెట్టేసి ఇప్పుడు దీంట్లో నుంచి మనం దీన్ని రివర్స్ చేయాలి. చూడండి, ఇలా నీట్గా మనం కార్నర్స్ అంతా వచ్చేలాగా మనం రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఒక స్టిచ్ వేసేసుకుందాం.
చూడండి ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా 4 టైమ్ 4 మడతలు వేయాలి. ఇలా 4 మడతలు వేశాక చూడండి ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి. అలాగే దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలా ఇలా రావాలి. ఇలా ఫోల్డ్ చేశాక ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఏం లేదు, సింపుల్ దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడి వరకు ఇక్కడ మనం ఒక నాట్ వేసుకోవాలి. ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ అలా స్టిచ్ చేసేసి ఒక నాట్ వేసేసుకుంటున్నాను ఊడిపోకుండా. ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని కూడా ఇలా పెట్టేసి ఇందాక సేమ్ మనం ఎలా అన్నామో ఇది కూడా ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఒక నాట్ వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసి మనం ఒక స్టిచ్ చేసేసుకుందాం. మనం షేప్ చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ స్టిచెస్లోనే మనకు షేప్ అనేది, బటర్ఫ్లై షేప్ అనేది నీట్గా వస్తుంది.
చూడండి, మన బటర్‌ఫ్లై అనేది రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లోనే ఈజీగా మనం వేస్ట్‌గా ఉన్న క్లాత్స్‌ని పడేయకుండా ఫ్యాబ్రిక్ బటర్‌ఫ్లైస్ అనేటివి రెడీ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో అయితే ఇది. మీకు ఈ డీఐవై అనేది నచ్చింది అనేసి అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్‌ఫుల్‌గా ఉంటుంది అంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఆల్ అని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. బాయ్ బాయ్.